మేషరాశి వారు చక్రం తిప్పబోతున్నారు. జనవరి నెల పూర్తయ్యేలోపు ఖచ్చితంగా మేషరాశి వారు ఈ వీడియో ఎక్కడ ఉన్నా చూడవలసిందే. మేషరాశి వారు చక్రం తిప్పబోతూ ఉన్నారు. ఇక మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, జనవరి నెలలో మేషరాశి వారికి ఏ విధమైనటువంటి అదృష్టం కలిసి రానుంది, మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వారి యొక్క ఓం శ్రీ సాయి వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబూదిరి. ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే, స్త్రీ పురుషుల ప్రేమ, ప్రేమించి మోసపోవటం, భార్యాభర్తల సమస్యలు, చేతబడి, క్షుద్ర పూజలు, వాటి నుంచి నివారణ, శత్రునాశనం, మీకు ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. ఎనీ ప్రాబ్లమ్స్ 100% సొల్యూషన్ విత్ ఇన్ 24 అవర్స్. ఎటువంటి సమస్యలైనా ద్వారా పరిష్కరించగలరు. వెంటనే సంప్రదించండి. మొబైల్ నెంబర్ వచ్చి 9043637512. గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. తప్పకుండా మేషరాశి వారు మాత్రం ఎక్కడ ఉన్న ఈ వీడియోని చూడవలసిందే. జనవరి నెల మొత్తం కూడా, అంటే జనవరి నెల పూర్తయ్యే లోపు కూడా మేషరాశి వారికి జరిగేది ఇదే. కొన్ని నియమాలను పాటిస్తే ఇక వారు పూర్తిగా అదృష్టవంతులుగా, అంటే ఎప్పటికీ కూడా డబ్బుకి లోటు లేనటువంటి వ్యక్తులుగా ఉంటారు. మరి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అలానే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. మేషరాశికి అధిపతి కుజుడు. ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశి వారు చాలా ఓర్పు సహనంతో ఉంటారు. మేషరాశి వారికి అధికమైనటువంటి ఓర్పుతో పాటు తెలివితేటలు కూడా అత్యధికంగా ఉంటాయి. వీరు కళ్ళు, ముక్కు, చెవిలు, నోరు ఒకేసారి పనిచేస్తూ ఉంటాయి. అలా వీరు తెలివితేటలతో ఉంటారు. ఏదైనా అతి తెలివితో వీరు ఆలోచించి పనులను చేయటం జరుగుతుంది. ఏ పనిని అయినా సునాయాసంగా చేసేటటువంటి వ్యక్తిత్వం, గట్టి ధైర్యం, నమ్మకం. దానితో పాటు మేషరాశి వారికి కష్టపడే స్వభావం అధికంగా ఉంటుంది. ఖచ్చితంగా వీరు అధికంగా కష్టపడేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు మేషరాశి వారు. అంతేకాదు ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో అత్యంత గొప్ప స్థానానికి వెళ్ళటం కోసం, గొప్ప స్థాయికి ఎదగటం కోసం ఎంతైనా కష్టపడుతూ ఉంటారు. నిద్ర, తిండి వంటివి కూడా మానేసి వీరి పని కోసం ప్రయత్నిస్తూ తపన పడుతూ ఉంటారు. విజయం అనేది వీరికి దక్కాలి అని, చిక్కాలి అని వీరు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. విజయవంతమైన జీవితాన్ని కూడా గడపడంలో ఈ యొక్క మేషరాశి వారు అధికంగా ఉంటారు. అంతేకాదు మేషరాశి వారు అధికమైనటువంటి ఓర్పుతో పాటు అధికమైనటువంటి కోపాన్ని కూడా కలిగి ఉంటారు. ఎందుకంటే మేషరాశి అనేది అగ్నితత్వమైనటువంటి రాశి, అగ్నితత్వంతో కూడుకొని ఉంటుంది. అందువల్ల మేషరాశి వారికి అధిక కోపం కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఇతరులు చెప్పినటువంటి మాటలు విని పరోక్షమైనటువంటి మాటల వల్ల అధిక తగాదాలను కూడా పెట్టుకుంటూ ఉంటారు. వీరికి ఎంత ఓర్పు సహనం ఉంటుందో అంతకు రెండింతలు కోపం కూడా అధికంగానే ఉంటుంది. ఎవరైనా రెచ్చగొడితే ఎవరైనా రెచ్చగొడితే కనుక రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీనిని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. మేషరాశి వారికి జనవరి నెలలో మాత్రం చాలా అద్భుతంగా ఉంది. గ్రహాల యొక్క సంచారం వల్ల, ఆ గ్రహాల యొక్క అనుకూలత వల్ల, గ్రహాలు వీరికి ఈ సమయంలో అనుకూలంగా ఉండటం వల్ల వీరు ఈ సమయంలో ఏదైనా పనిని చేపట్టినా విజయవంతం అవుతుంది. అంతేకాదు ఈ యొక్క మేషరాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత వల్ల అనుకూలమైనటువంటి ప్రభావాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా వీరికి అవకాశాలు అత్యంత ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో వీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఉద్యోగం అనేది అధికంగా, అంటే ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉన్నాయి. తొందరపాటు పనికిరాదు. మీకు ఈ సమయంలో ఉద్యోగం అనేది రావాలి అనుకున్నా, లేదా ఇదివరకు ఉద్యోగం కోసం ప్రయత్నించి అలసిపోయి ఉన్నటువంటి వారికి కూడా ఉద్యోగం విషయంలో విజయాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు. ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి అనుకునేవారు తప్పకుండా ఆంజనేయ స్వామి వారికి సింధూరాన్ని ధరించి వెళ్ళాలి.
అలానే 2025వ సంవత్సరం జనవరి నెల పూర్తిగా మేషరాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులను ఇస్తుంది, అనుకూలమైనటువంటి పరిస్థితులను తెచ్చిపెడుతుంది అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మేషరాశి వారికి, ఒంటరిగా ఉండే మేషరాశి వారికి మాత్రం ఖచ్చితంగా ఒక స్త్రీ పరిచయం అవుతుంది. వివాహం కాని వారికి వివాహాది శుభకార్యంలో ఆటంకాలు ఉన్నటువంటి వారు కూడా ఆ ఆటంకాల నుండి బయటికి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో స్థిర నివాసం ఏర్పడుతుంది. అంటే మేషరాశి వారికి జనవరి నెల మొత్తం కూడా, జనవరి నెల అయిపోయేలోపు ఒక విజయం అనేది ఖచ్చితంగా దక్కుతుంది. అది ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇలా స్థిరత్వాన్ని పొంది ఉంటుంది. డబ్బు నిలకడగా ఉంటుంది. అధికమైనటువంటి ఖర్చులు భారం తగ్గిపోతుంది. ఖర్చులు అధికంగా చేస్తున్నాము, కంట్రోల్ చేసుకోవాలి అనేటటువంటి వారు అయ్యో మా కంట్రోల్లో లేకుండా ఖర్చు అయిపోతుంది అనుకునేటటువంటి వారికి కూడా ఖచ్చితంగా ఆ విషయంలో సానుకూలంగానే ఉంది. అలానే మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో, చాలామంది అప్పు తీసుకొని అప్పు ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు అని మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ సమయంలో క్లియర్ అయిపోతాయని చెప్పుకోవచ్చు. మొండిగా ఉండే బాకీలు కూడా ఈ సమయంలో క్లియర్ అయిపోతాయి. అంతేకాదు ఈ సమయం మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి మేషరాశి వారికి. అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారు జనవరి నెలలో చక్రం తిప్పబోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క రాశి వారు ఏది పట్టినా సరే బంగారంగా మారబోతుంది. వీరు ఏదైనా పనిని ఉద్యోగ పరంగా కావచ్చు, ఏదైనా పనిని చేసినప్పుడు కొలీగ్స్తో కలిసి పనిని చేసినప్పుడు అందులో మీరు ఏదైతే వినూత్నమైనటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉన్నారో ఆ వినూత్న ప్రయత్నాలు అనేవి గ్రాండ్ సక్సెస్ని ఇస్తాయి. అంతేకాదు మీ యొక్క పై అధికారుల చేత నుండి కూడా ప్రశంసలు అనేవి వస్తూ ఉంటాయి. అదేవిధంగా మేషరాశి వారికి డబ్బు అనేది వస్తుంది. స్థిరాస్తికి సంబంధించిన గొడవలు తొలగిపోతాయి. డబ్బు ఏదో ఒక రూపంలో సంపాదించడానికి మార్గాలు కనిపిస్తాయి. స్థిరాస్తి ఏదైతే తాతల ఆస్తి లేదా ఏదైనా ఆస్తి తగాదాలు ఉన్నా అందులో పైచేయి మీదే తగాదాలు తొలగిపోయి ఆస్తి కూడా మీరు కొనుగోలు చేయటం కానీ, ఆస్తి రావటం కానీ, ల్యాండ్ కొనటం కానీ, నూతనంగా ఏదైనా పెద్ద వస్తువు అంటే కారు, బంగ్లా లేదా ల్యాండ్ లేదా ఇంకా బైక్ ఇలాంటివి అంటే నూతనంగా కొనాలి అనుకునేటటువంటివి కూడా కొంటారు. బంగారం కొనే అవకాశం కూడా అధికంగానే కనిపిస్తుంది మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలలో. అంతేకాదు ఇక వీరికి తిరుగులేని రాజయోగం పట్టబోతుంది. ఎందుకంటే ఈ గ్రహాలు అనేవి వీరికి ఈ సమయంలో అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారిలో వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశము కనిపిస్తుంది. మీరు సామాజిక రంగంలో కూడా గౌరవం పొందవచ్చు. దీనితో మీరు కొంత డబ్బుని కూడా ఖర్చు చేస్తారు. సాయంత్రం మీ యొక్క స్నేహితులతో కలిసి ఏదైనా శుభకార్యాలలో పాల్గొనవచ్చు. సమాజంలో మీకు శుభ ఖర్చులు ద్వారా మీ యొక్క కీర్తి పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు, భాగస్వామ్యాన్ని పొందుతారు. ఇది మీ యొక్క ప్రేమను బలపరుస్తుంది. మీ తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఎందుకంటే దానిలో కొంత క్షీణత ఉండవచ్చు. అంతే తప్ప మిగతా అన్నీ కూడా బాగున్నాయి. పూర్తిగా వీరికి జనవరి నెల అనేది అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారు హనుమంతుణ్ణి పూజించాలి ఈ నెలలో మాత్రం మీరు హనుమంతుణ్ణి పూజించి ఏ కోరిక కోరినా సరే ఖచ్చితంగా 100కి 100% కూడా ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది. మేషరాశి వారు ఇక చక్రం తిప్పుతారు అని చెప్పుకోవచ్చు. మేషరాశి వారి యొక్క గోచార ఫలితాల ప్రకారం అయితే ఈ యొక్క జనవరి నెలలో అద్భుతంగా ఉంది. వీరు ఈ సమయంలో ఏ పని మొదలు పెట్టినా సరే మంచి గ్రాండ్ సక్సెస్ని ఇస్తుంది. తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి జనవరి నెల పూర్తిగా ఎలా ఉంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం